అందరికీ శుభోదయం. ఇవాళ 3 అంశాల గురించి మాట్లాడుకుందాం. మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రతిపక్షాలనేమో కులం పేరుతోటి బ్లేమ్ చేస్తాడు, కానీ తాను మాత్రం కులపక్షపాతంతో ఎట్లా వ్యవహరిస్తాడు. మొదటి నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం నిండా, పోలీసు యంత్రాంగం నిండా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు, పైనుంచి కింద వరకు. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో కొంతమంది పోలీసు అధికారుల్ని బదిలీ చేసి మరికొద్ది మందిని ఎన్నికల సంఘం వాళ్ళు నియమించారు. అందులో ఒకళ్ళో ఇద్దరో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ సాక్షి పేపర్ నిండా ప్రతిరోజు వాళ్ళ మీద రాస్తారు. ఆ పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ మీద ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఉన్నది ఒకటో ఆరో మొత్తం మీద. గమ్మత్ ఏమిటంటే వాళ్ళ పేర్లు కూడా రికమెండ్ చేసింది జవహర్ రెడ్డి గారే యాజ్ సిఎస్ ఎన్నికల సంఘానికి. వాళ్ళు రికమెండ్ చేసిన పేర్లలో ఉన్న పేర్లను మాత్రమే ఎన్నికల సంఘం వాళ్ళు ఎంపిక చేస్తారు. ఎన్నికల సంఘం సొంతగా ఏమీ ఎంపిక చేయదు. అది పక్కన పెడితే గత కొద్ది కాలంగా ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే రెగ్యులర్ అధికారులు ఎవరైతే ఉంటారో గ్రూప్ 1 అధికారులు ముఖ్యంగా, వాళ్ళకు కొంత సర్వీస్ తర్వాత ఐఏఎస్ కన్ఫర్మెంట్ జరిగేటువంటి అవకాశం వస్తుంది. అంటే కొన్ని పోస్టులు దానికోసం ఉంచుతారు, దాన్ని ప్రకటిస్తారు. ప్రకటిస్తే ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. పోయినేడాది ఆ విధంగా 2 పోస్టులు వచ్చినాయి. అంటే 2 అధికారులకి ఐఏఎస్ కన్ఫర్ చేసేటువంటి అవకాశం వచ్చింది. వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ 2 పోస్టుల్లోనూ తమ వాళ్ళనే పెట్టుకున్నారు. ఏమిటి వాళ్ళ పేర్లు? వాళ్ళ పేర్లు నీలకంఠారెడ్డి, అనిల్ రెడ్డి. ఇది పోయిన సంవత్సరం ఇద్దరికి ఐఏఎస్ కన్ఫర్ చేసినప్పుడు వాళ్ళు రికమెండ్ చేసిన పేర్లు ఎంపికైన వారు వాళ్ళిద్దరు. అదేవిధంగా ఈసారి కూడా రికమెండ్ చేశారండి 10 మందిని. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల ప్రక్రియ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. వాళ్ళకు వదిలేయాలి అది ఎవరికి ఇస్తారు ఈ ఐఏఎస్ హోదా అని చెప్పి. అయితే వీళ్ళు మన వాళ్ళనే పెట్టుకోవాలి కాబట్టి హడావుడిగా మార్చిలో ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ అంతా 2 నెలలు జరుగుతుంది. మొదలుపెట్టి ఒక 10 మంది లిస్టు పంపించారు, యూపీఎస్సీకి పంపించాలి. ఈ 10 మంది పేర్లలో 5 పేర్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, జవహర్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. 10 మందిలో 5. వాళ్ళలో తమకు కావాల్సిన 2ని ఎంపిక చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో ముఖ్యంగా గడికోట మాధురి, భూమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, డి దేవానందరెడ్డి, సిబి హరినాథరెడ్డి, సిహెచ్ పుల్లారెడ్డి, వీళ్ళు పేర్లు కూడా ఉన్నాయి ఆ 10 మంది లిస్టులో. వీళ్ళలోనే వస్తాయి ఆ 2 పోస్టులు అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. దీనికి సంబంధించి జూన్ 6వ తేదీన అనుకుంటాను ఆ ఫైనల్ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారని చెప్పి పేపర్లో వార్తలు వచ్చినాయి. వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు యూపీఎస్సీకి ఒక లేఖ రాశారు. లేఖ రాసి కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక ప్రక్రియ అనేది కోడ్ ఉల్లంఘన, మీరు హడావుడిగా వాళ్ళు చేస్తుంటే మీరు దాన్ని అలౌ చేయొద్దు అని చెప్పి యూపీఎస్సీ చైర్మన్కి లేఖ రాశారు. మరి ఈ లేఖ ద్వారా ఇది ఏదైనా ఆగుతుందా లేదా తెలియదు. లేకపోతే మళ్ళీ మరొక 2 జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్న వారే అవుతారు. ఈ విధంగా 2019 నుంచి ఇప్పటి వరకు 100ల కొద్దీ పోస్టులు తమ వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు చివరిలో కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు కూడా అమల్లో ఉండగా కూడా మరి వాళ్ళ కోరిక నెరవేరుతుందా లేదా, యూపీఎస్సీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మాచర్లలో జరిగిన ఘటన తర్వాత అందరికీ సీసీటీవీల ప్రాధాన్యత తెలిసి వచ్చిందండి. సీసీటీవీ అనేది దాని యొక్క ఫుటేజ్ ఉంటే మనకు వాస్తవాలు తెలుస్తాయి. వాళ్ళేదో చెప్పి వీళ్ళేదో చెప్పి దాని గురించి మనం అనుమాన పడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మీకు ఫుటేజ్ ఉంటుందో, వీడియో ఫుటేజ్, దాన్ని చూసి మనం ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ప్రాధాన్యత అందరికీ తెలిసింది. అయితే చాలా కాలంగా ఒకటి ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ రకంగా సీసీటీవీలు కనుక ఉంటే పోలీసులు చేసేటువంటి అక్రమాలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసేటువంటి అరాచకాలు తగ్గుతాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఉండింది. అందువల్ల అన్ని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు ఉంటే బాగుండు అని చెప్పి గతంలో కూడా నేను మాట్లాడాను. కానీ ఇప్పుడు తెలిసింది ఏమిటంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అన్ని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలని చంద్రబాబు నాయుడు హయాంలోనే అమర్చారు అని. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్ద సమస్య ఏమిటంటే వాళ్ళు చేసిన పనులు కూడా వాళ్ళకి చెప్పుకోవడానికి చేత కాదు. అన్ని పోలీస్ స్టేషన్లలో
అంటే దాదాపు 1000కి పైగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయట. రాష్ట్రంలో మొదటి విడతలో 629 స్టేషన్లు, రెండో విడతలో 372 స్టేషన్లో ఈ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయట. ప్రతి పోలీస్ స్టేషన్లో 12 కెమెరాలు ఉన్నాయటండి. సీసీటీవీ కెమెరాలు అంటే స్టేషన్లో ఏ మూల ఏం జరిగినా కూడా తెలుస్తుంది. ఇది విదేశాల్లో, మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఉంది ఈ విధానం. తద్వారా పోలీసులు అరాచకంగా బిహేవ్ చేయకుండా ఉండటానికి, చట్టవిరుద్ధంగా వ్యవహరించకుండా ఉండటానికి తోడ్పడుతుంది, డిస్కరేజ్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఇంత బ్రహ్మాండంగా మరి ఆంధ్రప్రదేశ్లో 1000కి పైగా పోలీస్ స్టేషన్లు ఉంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఈచ్ స్టేషన్కి 12 సీసీటీవీ కెమెరాలు ఉంటే అసలు ఎంత బ్రహ్మాండం. ఇందులో ఉన్న ఫస్ట్ విషయం ఏంటంటే, అసలు ఎందుకు ఈ విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయలేదు? ఎందుకు చేయలేదంటే, ఎప్పుడైతే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని ప్రజలకు తెలుస్తుందో ఎవరైనా డిమాండ్ చేయొచ్చు కోర్టులో అయినా సరే, సీసీటీవీ ఫుటేజ్ని మీరు ప్రొడ్యూస్ చేయండి అని. అందువల్ల ప్రజలకు తెలియకుండా ప్రభుత్వాలు, పోలీసులు, యంత్రాంగం అంతా జాగ్రత్తలు పడ్డారన్నమాట. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కీలకమైన పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్లో అవి పనిచేయకుండా ప్రభుత్వ యంత్రాంగమే, పోలీసులే తగిన జాగ్రత్తలు తీసుకున్నారు అని. నిజానికి సీసీటీవీ కెమెరాలు మేనేజ్ చేయటం, వాటిని మెయింటైన్ చేయటం పెద్ద విషయం కాదండి. ఎక్కువ ఖర్చు ఉండదు, చాలామందికి తెలిసే విషయం. ఇవాళ రేపట్లో ప్రతి అపార్ట్మెంట్లోనూ, ప్రతి ఊళ్ళో, ప్రతి అపార్ట్మెంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి దుకాణంలో కూడా ఉన్నాయి. వీటిని మెయింటైన్ చేయడానికి పెద్ద ఖర్చు ఏమీ లేదు. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టారు కాబట్టి మెయింటెనెన్స్ అనేది కొంచెం ఉంటుంది. కానీ ఆ మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వకుండా ఆ ఏజెన్సీ ఏదో పెడతారు, ఆ ఏజెన్సీకి డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయరు. లేకపోతే వీళ్ళే ఒక వైర్ని కత్తిరించి, మెయింటెనెన్స్ వాళ్ళు ఎవరు రావడం లేదు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి డబ్బులు చెల్లించలేదట, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదట, అందువల్ల వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు, పని చేయడం లేదు అని చెప్పొచ్చు. ఆ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కీలకమైన స్టేషన్లు ఏవైతే ఉంటాయో, సమస్యాత్మక ఏరియాస్ ఉంటాయి కదా, గొడవలు ఎక్కువగా జరిగేటువంటి ఏరియాస్, అక్కడ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు అని చెప్పి ఇవాళ ఈనాడులో కథనం. కీలక ఠాణాల్లో ఆగిన సీసీ కెమెరాలు అని చెప్పి. ఎస్పెషల్లీ ఎన్నికల వేళ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నికల టైంలో ఈ స్థానిక ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు వాళ్ళు పోలీసుల చేత ఇష్టారాజ్యంగా కావాల్సినవి చేయించుకుంటారు. అవతల వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. లేదు, ఎవరి మీదనైనా దాడులు చేస్తే బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళ కేసును తీసుకోరు, ఎఫ్ఐఆర్ కట్టరు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి, ఎస్పెషల్లీ ఎన్నికల వేళ. సో ఎన్నికల వేళ ఇట్లా మొరాయించేట్టుగా చేశారు సీసీటీవీ కెమెరాల్ని అనేది ఒక విషయం. పల్నాడు జిల్లాలో ఈ విధంగా 18 చోట్ల కెమెరాలు పనిచేయడం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా 340 ఠాణాల్లో అంటే పోలీస్ స్టేషన్లో ఇదే తీరు ఉన్నది అని చెప్పి ఈ కథనం. దీనికి కారణం ఏంటంటే, గత డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆయనే ఉద్దేశపూర్వకంగా ఈ డబ్బులు చెల్లించలేదు ఏజెన్సీకి, తద్వారా మెయింటెనెన్స్ లేదు అనే పేరుతోటి పనిచేయడం లేదు అని చెప్పొచ్చు సీసీటీవీ కెమెరాలు. అందుకు అవకాశం కల్పించడానికి, అందుకు వీలుగా డీజీపీ గారే, గతంలో ఉన్న డీజీపీ గారే ఇట్లా చేశారు అనేటువంటి ఆరోపణ కూడా ఈనాడులో ఉన్నది. సో ఇప్పుడు మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలు పనిచేసే విధంగా ఇవాళ ప్రజలు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది, ఒకటి. రెండోది, కావాలని ఉద్దేశపూర్వకంగా వాటిని మెయింటైన్ చేయకుండా, పని చేయకుండా చేస్తున్నారు వీళ్ళు. దానిని హైలైట్ చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి రిలేటెడ్గా ఇవాళ ఇంకొక విషయం మాట్లాడుకోవాలండి. అది సాక్షిలో వచ్చిన కథనం. సాక్షిలో కథనం ఏంటంటే, వెబ్ కాస్టింగ్ హైజాక్ అని పెట్టారు. ఏమిటి వెబ్ కాస్టింగ్ హైజాక్ అంటే, ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ బూతుల్లో ఈ విధంగా సీసీటీవీ కెమెరాలు పెట్టి వెబ్ కాస్టింగ్ చేశారు. ఆ వెబ్ కాస్టింగ్ యొక్క ఫీడ్ నేరుగా మరి ఎన్నికల సంఘం వారి కార్యాలయానికే వస్తుంది. అయితే ఇవేవి కూడా ఎవరూ బయట పెట్టలేదు. ఒక్క మాచర్లో జరిగినటువంటి ఆ పోలింగ్ బూత్లో జరిగింది బయటకు వచ్చింది, చాలా చోట్ల బయటకు వచ్చింది. అది లోకేష్ కూడా దాన్ని తన ట్విట్టర్ ఫీడ్లో పెట్టాడు. దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే, వెబ్ కాస్టింగ్ మొత్తాన్ని టీడీపీ వాళ్ళు హైజాక్ చేశారట, వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారట. ఆ ఫీడ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉందట. ఎందుకు? లోకేష్ ఈ ఒక్క చిన్న వీడియోని పెట్టాడు కాబట్టి. అంటే ఆ వీడియో బయటికి రావడం మీద వైసీపీకి, సాక్షికి ఎంత కడుపు మంట ఉందో చూడండి.
ఆ వీడియో క్లిప్ కనుక బయటకు రాకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకం ఎవరికి తెలిసేది కాదు, దేశవ్యాప్తంగా కూడా రచ్చ అయ్యేది కాదు. అందువల్ల విపరీతంగా పిసుక్కుంటున్నారు దాని మీద. ఎట్లా బయటకు వచ్చింది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంత అరాచకం ఎట్లా చేశాడు, ఇంత దుర్మార్గానికి ఎట్లా పాల్పడ్డాడు, ఈవీఎంని ఎట్లా పగలగొట్టాడు, ఎంత ధైర్యం కావాలి దేనికి అనేది మిగతా వాళ్ళంతా వండర్ అవుతుంటే, సాక్షి వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఇష్యూ అది కాదు. వాళ్ళకి ఇష్యూ ఏంటంటే ఎట్లా బయటకు వచ్చింది అనేది ఒకటి, రెండవది అది బయటకు వచ్చింది కాబట్టి వెబ్ కాస్టింగ్ మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు హైజాక్ చేశారు అట. వాళ్ళు హైజాక్ చేస్తే ఎన్నికల సంఘం వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఒకటి. రెండవది, అసలు హైజాక్ చేయడం ఏంటి, వెబ్ కాస్టింగ్ అనేది సీక్రెట్గా ఎందుకు ఉండాలి? నిన్న కూడా మాట్లాడాను నేను, దీని గురించి సెపరేట్గా వీడియో కూడా చేశాను. వెబ్ కాస్టింగ్ అనేది పబ్లిక్ అందరికీ యాక్సెస్ ఉండాలి, అందులో సీక్రెసీ ఏమిటి, గోప్యత ఏమిటి, ఎవరి కోసం అది? అది ఎన్నికల సంఘం వాళ్ళ కోసమా, వాళ్ళు దాచిపెట్టుకోవడం కోసమా, బీరువాల్లో పెట్టుకోవడం కోసమా? అది ప్రజల కోసం కదా. సక్రమంగా ఓటింగ్ జరిగింది, పోలింగ్ అంతా సజావుగా జరిగింది అనే నమ్మకం కుదరాలి అంటే ఈ వెబ్ కాస్టింగ్ కనుక యాక్సెస్ ఉంటే అందరూ చూసి ఎవరైనా చూసుకొని ఓకే అంతా సజావుగా సాఫీగా జరిగింది అనేటువంటి విశ్వాసం వాళ్ళలో కలుగుతుంది. ఇది ప్రజల కోసం వెబ్ కాస్టింగ్ పెట్టింది, ప్రజల ధనంతో పెట్టింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెడతారండి ఇవన్నీ కూడా. కానీ ఇవంతా ఏదో ఎన్నికల సంఘం వారి సొత్తు అయినట్టు అసలు బయటికి రాకూడదు అని చెప్పి వైసీపీ లాంటి పార్టీలు కోరితే మరి వాళ్ళు కూడా బయటికి రాకుండా దాన్ని ఎందుకు సీక్రెట్గా కాపాడుతున్నారనే విషయం నాకైతే అర్థం కాలేదు. అది ఖచ్చితంగా మొత్తం ఫీడ్ అంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాలి, అందరికీ యాక్సెస్ ఉండాలి, ఎక్కడెక్కడ ఏం జరిగిందో చూసేటువంటి అవకాశం, అధికారం ప్రజలకి ఓటర్లకి ఉన్నది. ఈ విషయం మీద ఎవరైనా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఇవాల్టి వార్తా విశేషాలు, వాటి విశ్లేషణ.